అర్జున్, చైత్ర ఇద్దరు ఒకే షాప్కి వచ్చారు. షాప్లో ఐటమ్స్ చూస్తున్నట్టు నటిస్తూ, ఏంటి చైత్ర ఇదంతా? అసలు చందు నీకు ఎలా తెలుసు అని అడిగాడు. మ్యామ్, నేను ఎలా పెళ్లి చేసుకున్నావు అండ్ పిఏగా జాయిన్ అవ్వడం ఏంటి? ముందు అడిగింది నేను. నువ్వు చెప్పు. ఇంటికి రాకుండా చందు దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు మ్యామ్ దగ్గర నిజం ఎందుకు దాచావు? నువ్వు చెప్పు అన్నానా? లేదు నువ్వే చెప్పు. లేదు నువ్వే చెప్పు. లేదు నువ్వు చెప్పు. ఎవరో ఒకరు చెప్పచ్చు కదండి. మీ మధ్యలో ఈ ఐటమ్స్ని ఎందుకు నలిపేస్తున్నారు అని అక్కడికి వచ్చిన సేల్స్ మ్యాన్ అన్నాడు. ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న ఐటమ్స్ పక్కన పెట్టి అక్కడి నుండి ఇంకో చోటుకి వెళ్ళారు. నేను చిన్నదాన్ని కాబట్టి నువ్వే ముందు చెప్పు. నేను పెద్దవాడిని కాబట్టి నువ్వే ముందు చెప్పు. చిన్నప్పటి నుండి ఎంత గారాబంగా పెంచావు నన్ను. సో ముందు నువ్వే చెప్పు. చిన్నప్పటి నుండి ఎంత బాగా చూసుకున్నాను. సో నువ్వే ముందు చెప్పు. చిన్నపిల్ల కదా సార్, ముందు మీరే చెప్పండి అని మళ్ళీ ఆ సేల్స్మెన్ అన్నాడు. చేతిలో ఉన్న ఐటమ్స్ పక్కన పెట్టి చైత్ర చేపట్టుకుని బయటకు వచ్చి కారు ఎక్కాడు. నేను చందుని లవ్ చేశాను, కానీ బిజినెస్లో మనం చందు రైవల్స్. చందుని వర్మ ఇండస్ట్రీస్ చీట్ చేసిందని చందు నమ్ముతుంది. అందుకే నేనెవరో చెప్పలేదు. పిఏగా జాయిన్ అయ్యి తర్వాత కొన్ని సిచ్యువేషన్ వల్ల పెళ్లి చేసుకున్నాను. మన కంపెనీలో వేరే వాళ్ళు చేశారు. నా వల్ల తప్పు జరగలేదని నాకు ప్రూఫ్స్ కూడా దొరికాయి. కానీ అది చందుకి చెప్పడానికి కరెక్ట్ టైం రావట్లేదు. టైం చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పు. అసలు చందుకి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఆ రోజు ట్రైనింగ్ అని వెళ్ళావు. చందు దగ్గరికేనా? చందు దగ్గర ఏం ట్రైనింగ్ తీసుకున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. మ్యామ్, అన్నకి నిజం చెప్పలేదనుకుంటా. నేను మాత్రం ఎలా చెప్తాను? అది వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్. సో మ్యామ్కి వదిలేయడం మంచిది అనుకొని ట్రైనింగ్ జరిగే ప్లేస్ దగ్గర మ్యామ్ ఉండేవారు. అక్కడ పరిచయం అయ్యారు. నేను పేరెంట్స్తో గొడవ పడి వచ్చాను అని తెలిసి నన్ను ఇంటికి వెళ్ళు అంది. కానీ నేను మొండిదాన్ని కదా, వెళ్ళను అని అక్కడే ఉన్నాను అంతే. ఖచ్చితంగా చైత్ర నిజం చెప్పలేదు. ఇప్పుడు అడిగినా చెప్పదు. తర్వాత చూద్దాంలే అని అనుకున్నాడు. అవును, నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఎయిర్పోర్ట్లో మన వాళ్ళని ఎలా తప్పించుకోగలవా? నిన్ను ట్రేస్ చేయడానికి వాళ్ళకు ఒక రోజు పట్టింది. ఈ చైత్ర అంటే ఏమనుకున్నావు మరి? ఐఎమ్ ఎక్స్పర్ట్ యూనో. అదే అడుగుతున్నా. ఇంత ఎక్స్పర్ట్ని తయారు చేసింది ఎవరు? అది సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరైనా అక్కడ ట్రైనింగ్ అయ్యాము అని ఎవరికి చెప్పకూడదు. అది అక్కడ రూల్. నీ చెల్లె రూల్స్ బ్రేక్ చేయడం నీకు ఇష్టమా అన్నా? నా దగ్గరే డ్రామాలు ఆడుకు. సర్లే, నిన్ను ఫోర్స్ చేయను. కానీ అమ్మకి నాన్నమ్మకి ఏం చెప్తావో అది ఆలోచించు. అవునరా, అడగడం మర్చిపోయాను. మ్యామ్, మనం రైవల్స్ అన్నావుగా, మరి నాన్నమ్మ వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిచ్చింది? మన నాన్నమ్మ ఏమైనా తక్కువదా అని ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. చైత్ర నవ్వింది. మొత్తానికి నానమ్మ చేతిలో అలా బుక్ అయ్యావన్నమాట అని అంది. నవ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళాక నీకు ఉంటుంది. అలా భయపెట్టకరా. నానమ్మని ఎలా అయినా నువ్వే కన్విన్స్ చేయాలి. నేనెందుకు చేయాలి? చందు దగ్గర నాతో ఎందుకు పోటీ పడుతున్నావే? మామంటే నాకు ఇష్టం, అందుకే నా ఇష్టాన్ని తెలియజేస్తున్నా. అది తప్ప? ఆ మ్యాము ఇప్పుడు నా పెళ్ళాం. నిజం తెలిస్తే ఏమవుతుందో ముందు అది ఆలోచించు. మ్యామ్కి మోసం చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు. సో నన్ను నానమ్మ దగ్గర నువ్వు కాపాడు. నేను నిన్ను మ్యామ్ దగ్గర కాపాడుతాను. ఆఫర్ బాగానే ఇచ్చావులే. నీ ఆఫర్ నచ్చి కాదు, కానీ నా చెల్లి అడిగింది. ఎప్పుడైనా కాదన్నానా అని హక్ చేసుకున్నాడు. మిస్ యూ అన్న. లవ్ యూ. మిమ్మల్ని అందరినీ చూడక చాలా రోజులైంది. మామ్ని నానమ్మని కలవాలని ఉందిరా అని అంది. మిస్ యూ టూరా. రేపటి నుండి ఆఫీస్లో జాయిన్ అవుతున్నాగా. ఎప్పుడు కలుస్తావు? చూద్దాం, ఎప్పుడు వీలైతే అప్పుడు. కానీ నేను రమ్మన్నప్పుడు నాతో రావాలి. సర్లే మేడం, ఆల్రెడీ అక్కడ చందు ఆర్డర్స్ వేస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? మ్యామ్ తర్వాతే నేను. ఏంటే చందుకు అంత పెద్ద ఫ్యాన్ ఎలా అయ్యావు? నాకు అర్థం అవడం లేదు. మీరెవరూ లేనప్పుడు మ్యామే నన్ను బాగా చూసుకుంది. ఇక నేను వెళ్తాను. లేట్ అయితే మ్యామ్కి డౌట్ వస్తుంది. అవును, ఇంత భయపడుతున్నావు కదా. రేపు నేను అర్జున్ వర్మ అని చందుకు తెలిసాక నువ్వు నా సిస్టర్ అని తెలిస్తే ఇన్ని రోజులు అబద్ధం చెప్పినందుకు చందు నిన్నేమనుకుందా ఉంటుందంటావా? అవును, అదొకటి ఉంది కదా. ఎలారా ఇప్పుడు? మ్యామ్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అండ్ తొందరగా నిజం చెప్పు. మ్యామ్ తనంతట తను తెలుసుకుంటే బాగోదు. బాయ్ అని కార్ దిగి వెళ్ళింది. అటు మ్యామ్ని
అటు మామ్ని నానమ్మని నేనే కన్విన్స్ చేయాలట, ఇటు చందుని నేనే కన్విన్స్ చేయాలట. హే భగవాన్, ఎంత కష్టం ఇచ్చావయ్యా నాకు అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. చైత్ర షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళింది. కొంచెం సేపటికి అర్జున్ కూడా వెళ్ళాడు. సావిత్రి, చందు హాల్లో ఉన్నారు. అర్జున్, నువ్వు వచ్చాక తాతయ్య నిన్నెందుకు రమ్మన్నాడు, ఆఫీస్ రూమ్లో ఉన్నాడు అని చాందిని చెప్పింది. సరే అని అర్జున్ వెళ్ళాడు. వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి తాతయ్య, దేనికి రమ్మన్నారు? ప్రశాంత్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అని అడిగాడు. ఇంకా బ్రతికే ఉన్నాడు, కంగారు పడకండి. నీ మనవరాలకి మాట ఇచ్చాను కాబట్టి వాడిని చంపనులే. చైత్ర నీ చెల్లేనా? మీకు ఈ వయసులో ఇన్ని అనుమానాలు ఎందుకు? హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా. వాళ్ళు వాళ్ళ భార్యలతో బిజీగా ఉన్నారట, డిస్టర్బ్ చేయొద్దన్నారు. కానీ టాపిక్ డైవర్ట్ చేయకుండా విషయం చెప్పు. అవును, చైత్ర నా సిస్టర్, కానీ చందుకి తనకి ఎలా పరిచయం అని మాత్రం నన్ను అడగండి. చైత్రని అడిగితే చెప్పలేదు, ఎక్కడో హెల్ప్ చేసింది, చందునే చూసుకుంది అని చెప్తుంది. కానీ అదంతా అబద్ధమని తెలిసిన నేనేం చేయలేను. నా చెల్లె మొండిది, అది చెప్పదు. మీ జనరేషన్ పిల్లలందరూ ఇంతే, ఏది సరిగా చెప్పరు. సర్లేండి, నేను వెళ్తాను. మీ ఇంట్రాగేషన్ అయిపోయింది కదా, అక్కడ మీ మనవరాలు వెయిట్ చేస్తూ ఉంటుంది. మా తాతయ్య ఏమడిగాడు, ఏం చెప్పావని అడగడానికి రెడీగా ఉంటుంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నన్ను ఇన్వెస్టిగేట్ చేయడమే మీ పని అవుతుంది అనుకుంటూ వెళ్ళాడు. రాజారాం నవ్వుకున్నాడు. అర్జున్ పైకి వెళ్ళాడు. మా తాతయ్య ఏమడిగాడు అని చందు అంది. అడిగావా? ఇంకా అడగలేదంట అనుకుంటున్నా. మీ ఫ్యామిలీ అందరికీ నేను ఎలా కనపడుతున్నాను? సీక్రెట్స్ దాచే ఒక దొంగలాగా కనపడుతున్నావు. అసలు ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో ఏం చెప్పట్లేదు. 1 వీక్లో చెప్తా అని ఇప్పటివరకు ఆ విషయమే తీయలేదు. నువ్వు చెప్తావని వెయిట్ చేస్తూ ఉన్నా. చందు అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు. నీ దగ్గర దాచేంత ఏముంటాయి చెప్పు. ఏదో 1-2 విషయాలు దాచొచ్చు అంతే. ఆ రోజు చెప్తామని అన్నీ ప్లాన్ చేశా, కానీ నీపై డ్రగ్స్ అటాక్ జరగడం వల్ల చెప్పలేకపోయాను. మళ్ళీ మంచి ముహూర్తం చూసి నేనే చెప్తాను, నువ్వేం వరీ అవ్వకు. తాతయ్య ప్రశాంత్ గురించి అడగడానికి పిలిచాడు అని మెడ చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు. ఏదైనా విషయం దాటేయాలని చూసినప్పుడే ఓవరాక్షన్ చేస్తారని ఎక్కడో విన్నాను. నిన్ను చూస్తే అదే అనిపిస్తుంది నాకు. బేబీ, నీకు అలా చెప్పిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు బ్రెయిన్ లేదనుకుంటా. అవన్నీ వదిలే. ఎవరో కజిన్ పార్టీ అన్నావు కదా, ఎప్పుడు వెళ్ళేది? రేపే ఈవినింగ్. చైత్ర కూడా మనతో వస్తుంది. చైత్ర ఎందుకు మధ్యలో? మనకి ప్రైవసీ ఉండదు. చైత్రని కూడా ఇన్వైట్ చేసింది. సో అందరం కలిసి వెళ్తున్నాం. దట్స్ ఫైనల్. ఆ చెప్పేదేదో ప్రేమగా చెప్పొచ్చు కదా. బేబీ, నువ్వు ఫస్ట్ దాచిపెట్టిన సీక్రెట్స్ చెప్పు, ఆ తర్వాత నేను ప్రేమగా చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళింది రాక్షసి అనుకుంటూ చాందిని వెనకాల వెళ్ళాడు. అందరూ డైనింగ్ రూమ్లో డిన్నర్ చేయడానికి కూర్చున్నాడు. ఎలా ఉందమ్మా ఆఫీసు, నీకు నచ్చిందా అని చైత్రని సావిత్రిని అడిగింది. చాలా బాగుందమ్మమ్మ, మ్యామ్, స్టాఫ్ అందరూ చాలా సిన్సియర్గా ఉన్నారు అని చైత్ర చెప్పింది. నా మనవరాలు ఏది చేసినా స్ట్రైట్గా ఏం దాచకుండా చేస్తుంది, అందుకే అందరికీ నచ్చుతుంది. ఏం మాట్లాడుతున్నావు రాజా? సావిత్రి అంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది బుజ్జి, నువ్వు తిను అని రాజారాం అన్నాడు. చైత్ర అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తాతయ్యకి తెలుసా అని చైత్ర కళ్ళతోనే అడుగుతుంది. నా గురించి తెలుసు, నీ గురించి కూడా తెలిసింది. ఆయన దేవాంతకుడు, ఆయనతో జాగ్రత్తగా ఉండు అని కళ్ళతోనే చెప్పాడు. రాజారాంని చూసి చైత్ర తల కిందకేసి తింటూ ఉంది. నానమ్మ, చెప్పడం మర్చిపోయా, ఈరోజు దియా కాల్ చేసింది అని చాందిని చెప్పింది. దియానా? చాలా రోజుల తర్వాత కాల్ చేసింది. అసలు ఈ అమ్మమ్మ గుర్తుందా దానికి అని సావిత్రి అంది. పని వల్ల కుదరలేదట నానమ్మ. దియా బాయ్ ఫ్రెండ్ కంపెనీలో ప్రాజెక్ట్కి సంబంధించి పార్టీ ఉందంట, అందరినీ రమ్మని చెప్పింది. బాయ్ ఫ్రెండా? దానికి బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడు అని సావిత్రి అంది. చైత్ర వాటర్ తాగుతుంటే సావిత్రి అలా అనేసరికి చైత్రకి పొలమారింది. చాందిని చైత్ర తలనిమిరింది. నానమ్మ, ఎప్పుడు వచ్చాడంటే ఎప్పటి నుండి లవ్ చేస్తుంది, ఎవరు అతను అని అడుగు అని చందు అంది. అదేలేవే, ఎవరు, ఏమైనా చెప్పిందా అని సావిత్రి అడిగింది. నేనేం అడగలేదు నానమ్మ, రేపు వెళ్ళినప్పుడు అన్నీ తెలుసుకుంటా, మీరు కూడా వస్తారు కదా అని అడిగింది. లేదమ్మా, సాయంత్రం మేమేం వస్తాం, పిల్లలు మీరు వెళ్ళిరండి
అని సావిత్రి అంది. మేము ముసలి వాళ్ళమని కాదు, మాకు ప్రైవసీ కావాలి, అందుకే మీరు వెళ్ళండి అని రాజారాం అన్నాడు. చందు, చైత్ర, అర్జున్ ముగ్గురు ఒకేసారి రాజారాంని చూశారు. ఏంటి అలా చూస్తున్నారు? మీకే నా ప్రైవసీ, మాకొద్దా అని అన్నాడు. చాలే ఆపవయ్యా, పిల్లల ముందు ఏంటా మాటలు అని సావిత్రి అంది. అరే నిజం పుచ్చి, మనం అని రాజారాం చెప్పబోతుంటే చాలు ఆపమన్నానా అని సావిత్రి అంది. ముగ్గురు నవ్వారు. అమ్మమ్మ, చందుకి నీ పోలికలు బాగా వచ్చాయి అని అర్జున్ అన్నాడు. ఎందులో అర్జున్ అని సావిత్రి అడిగింది. తాతయ్యని మీరు ఎలా మాట్లాడకుండా ఆపారో నన్ను కూడా చందు సేమ్ ఇలాగే చేస్తుంది అని అర్జున్ అన్నాడు. విన్నావా సావిత్రి, నా మనవడు అని అంటావు కదా, చూసావా నిన్ను గయాలిని చేశాడు అని రాజారాం అన్నాడు. అమ్మమ్మ, నా అర్థం అది కాదు, చందుకి మీలాగే కమాండింగ్ పవర్ ఉంది అంటున్నాను. ఏదైతేనే ఒకటే కదా, 2 ముళ్ళు 2 ముళ్ళ 6, 3 రెండ్ల 6 అన్న ఒకటే అని సావిత్రి అంది. కాదు తాతయ్య, కమాండింగ్ పవర్కి గయాలకి చాలా తేడా ఉంది. కమాండింగ్ అంటే ఎదుటి వాళ్ళని ఒక చూపుతోనో ఒక మాటతోనో కన్విన్స్ చేయడం. గయాలి అంటే నోరేసుకుని పడిపోవడం. నేను కమాండింగ్ పవర్ ఉంది అంటే తాతయ్య చూడమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. మీ తాతయ్యకి నేను ఎప్పుడు గయాలిలా కనిపిస్తానులే అర్జున్ అని సావిత్రి అంది. అది కాదు బుజ్జి, నా అర్థం అని రాజారాం అంటుంటే నాకు అర్థమైంది. నీ అర్థం ఏంటో. అర్జున్ కమాండింగ్ అంటే నువ్వు గయాలి అంటావా అని సావిత్రి అంది. అది కాదు బుజ్జి, నేను అలా అనలేదు. ఈ అర్జున్ నన్ను ఇరికించాడు అని రాజారాం అన్నాడు. నువ్వు మాట్లాడకు అని తినేసి సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సావిత్రి వెళ్ళాక, ఏమయ్యా అర్జున్, ప్రతిసారి నా పెళ్ళం దగ్గర నన్ను ఇరికించడమేనా నీ పని అని రాజారాం అన్నాడు. తాతయ్య, ఇందులో నా తప్పేం లేదు. నేను చందుకి అమ్మమ్మకి పోలిక ఉందంటే మీరెందుకు నేను అమ్మమ్మని గయ్యాలే అన్నానని అన్నారు? మీరే చెప్పండి, ఇందులో ఎవరి తప్పు ఉంది అని చైత్ర అని చందుని అడిగాడు. అవును తాతయ్య, ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు అని చందు అంది. అవును తాతయ్య, ఫస్ట్ మీరే అమ్మమ్మని గాయాలి అన్నారు అని చైత్ర అంది. మీ ఇద్దరు అర్జున్కి సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. ఒకరు పెళ్ళాం ఒకరు చెల్లె అనబోయి ఆగాడు. ఒకరు పెళ్ళాం ఒకరెవరు అని చందు అడిగింది. ఒకరు పెళ్ళాం ఫ్రెండ్. మీ ఇద్దరు అర్జున్కే సపోర్ట్ చేస్తారు. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. బుజ్జి చూడు, వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అనుకుంటూ రాజారాం వెళ్ళాడు. చందు, చైత్ర ఇద్దరు నవ్వారు. నీకు మా తాతయ్యకి అస్సలు పడదు, ఎందుకు అని చాందిని అంది. మీ తాతయ్యతో గొడవ పడడం నాకు బాగా ఇష్టం. అమ్మమ్మ నాకు సపోర్ట్ చేయడం ఇంకా ఇష్టం. నేను ఫోన్ మాట్లాడొస్తా, నువ్వు పైకెళ్ళు అని చెప్పి అర్జున్ వెళ్ళాడు. నీకు విషయం తెలుసా చైత్ర, ఒక్కరోజు కూడా తాతయ్యతో గొడవ పడకుండా అర్జున్ ఉండడు. ఏదో ఒక విషయంలో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నానమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అర్జున్ ఎక్కడ ఉంటే అక్కడ సరదాగా ఉంటుంది అని నవ్వుతూ తింటుంది. మ్యామ్ని ఇలా నవ్వుతూ చూడడం చాలా బాగుంది. మ్యామ్ ఇలా నవ్వడానికి మా అన్న రీజన్ అయినందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చైత్ర చందునే చూస్తుంది. ఏంటి చైత్ర అలా చూస్తున్నావు అని చాందిని అంది. మిమ్మల్ని నవ్వుతూ చూడడం చాలా బాగుంది మ్యామ్ అని అంది. చాందిని నవ్వుతూ, దియా నిన్ను కూడా రమ్మంది చైత్ర అని చెప్పింది. దియా అంటే ఆ దియానా, నేనెవరో అనుకున్నా అని చైత్ర అంది. రేపు ఈవినింగ్ వెళ్దాం, పార్లర్కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా అని చెప్పింది. పార్లర్కి ఎందుకు మ్యామ్ అని అంది. నువ్వు యంగేజ్ అమ్మాయివి, పార్లర్కి వెళ్ళనంటే ఎలా చైత్ర, రేపు వెళ్తున్నాం అంతే అని చెప్పేసి వెళ్ళిపోయింది.